నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజును ఘనంగా సత్కరించిన ఐపోలవరం మండల ఆక్వా రైతులు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రం అందజేసిన తాళరేవు సిపిఎం పార్టీ. చంద్రపురంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు టేకుముడి ఈశ్వరరావు, ఒల్లు రాజబాబు, నేరేడుమిల్లి త్రిమూర్తులు, దుప్పి అదృష్ట దీపుడు, పాలెపు ఈశ్వరరావు, సత్యరాజు, ఎల్పే నాగేశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు, విప్పర్తి శ్రీనివాసరావు, గోడి భాస్కర్రావు, నల్లి ఈశ్వరరావు, మందపల్లి మెరుకుర్తి మంగయ్య తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు కూడా మనల్ని ప్రశ్నించడానికి తయారవుతారు. మీ పొద్దుటలందరికీ చైతన్యం వస్తుందని దురుద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోవడం లేదని 1950 సంవత్సరంలోనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రకటించారు. అటువంటిది ఈ రోజున ఆర్ఎస్ఎస్ చెప్పుచేతల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రాజ్యాధికారానికి వచ్చింది. ఇది మనం అందరం గమనించాలి. ఎవరైతే రాజ్యాంగం పనికిరాదని అనుకున్నారో వాళ్ళ పార్టీ ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని, ఆ ఓటును ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంలో రాజ్యం వెళ్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఒకేసారి మార్చేస్తే ఈ దేశ ప్రజలందరూ తిరగబడతారు అనే ఉద్దేశంతో రాజ్యాంగానికి చిల్లులు పెట్టి ఒకటి వీళ్ళు మంది రైతులను కాల్చి చంపేసినటువంటి నరేంద్ర మోడీ. అదేవిధంగా ఈ దేశంలో అధికారులైనటువంటి ఎస్సీలకు రక్షణగా ఉన్నటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని నీరు కాల్స్తూ సుప్రీంకోర్టులో తెప్పించే రేవని చట్టంలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు 15 సార్ మాట్లాడండి. 75 years యానివర్సరీ కార్యక్రమం జరుగుతుండగా రాజ్యసభలో మన హోంశాఖ మార్చులు అయినటువంటి అమిత్ షా గారు ఆ రాజ్యాంగాన్ని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో ఆ సభలో ఉన్నటువంటి అనేక మంది రాజ్యసభ సభ్యులు, ఎంపీలు వీళ్ళంతా కలిసి దాని మీద రాజ్యాంగం పైన చర్చ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించినటువంటి ఆద్యుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రతి వాళ్ళు అప్పుడు ఉచ్చరించడం జరిగింది. ఆ సందర్భంలో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నారు. ఇది ప్రస్తుతం అందరికీ భాషలుగా మారింది. కనీసం దేవుడి పేరు చెప్పుకున్నట్లయితే మీకు ముక్తి వస్తుంది, రాబోయే 7 తరాలు చక్కటి జీవితం మీరు అనుభవిస్తారని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అండర్ సెక్షన్ అట్రాసిటీ కేసు ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూల్ ప్రకారం ఒక సెల్ ఫోన్లో కానీ, ఒక ఫోన్లో కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీల్ని దుర్భాషలాడినట్లయినా, వ్యంగ్యంగా మాట్లాడినా
వెంటనే శిక్షా స్మృతి ప్రకారం వీళ్ళు శిక్షార్హులను చెప్పడం జరిగింది కనుక మరి ఆ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు పైన అమిత్ షా గారికి ఏమైనా గౌరవం ఉంటే, మర్యాద ఉంటే వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదా ఆయన పదవికి రాజీనామా చేసి ఆయన నిబద్ధతను ఆయన పాటించుకోవాలి. ఈ రోజునే ఈనాడు పేపర్లో మన నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేమంటే, భారత రాజ్యాంగం ఉండగనకనే నేను ప్రధానమంత్రి కాగలిగాను, లేని ఎడలో నేను ఎక్కడో ఉండేవాడిని అని చెప్తున్నాడు. ఈ పై మాటలు కాదు. అదే నరేంద్ర మోదీ గారు మరి అమిత్ షా గారికి ఈ విషయాన్ని చెప్పి, నువ్వు ఉచ్చరించిన మాటలు వ్యంగ్యంగా ఉన్నాయి, తప్పుగా ఉన్నాయి కనుక వెంటనే పేషెంట్గా క్షమాపణ చెప్పండి అన్నా చెప్పాలి, లేదా ఆయన్ని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేసి ఆయన యొక్క నిబద్ధతను ప్రజలకి తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్య వేదిక నుంచి మేము కోరుతున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి నిరసనలో మరి ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాయకులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెంకటాయపాలెం గ్రామ వైసీపీ మహిళా సర్పంచ్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎన్నికల్లో అమలు సాధ్యం కాని హామీలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు తమ పార్టీ నేతలపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారని ఎంపీ బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆనాటి మంత్రి వేణుగోపాలకృష్ణ గారు దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అసలు వాట్ ఈస్ ది ప్రీవియస్ హిస్టరీ, ఆ సైట్ యొక్క ప్రీవియస్ హిస్టరీ ఒకసారి చూసుకున్నట్టయితే వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి కడియం పద్మరాజు గారు, వారితో పాటుగా చిన్న వాళ్ళు ఉన్నారు, ముగ్గురు నలుగురు. వారు ఆ స్థలం డొనేట్ చేశారు. అక్కడ 1 ఎకరం 80 సెంట్లు భూమిని డొనేట్ చేశారు. ఆ డొనేట్ చేసే ఒక కళ్యాణం కూడా నిర్మించారు ఆనాటి శాసనసభ్యులు కీర్తిశేషులు శ్రీ పిల్లప్పారావు. అది శిథిలావస్థకు చేరిన మూలంగా మళ్ళా ఇక్కడ ఒక నూతనంగా ఒక కళ్యాణం నిర్మాణం చేయడం జరిగింది. వెంకటాపురం సర్పంచ్ ఆమె ఎలక్షన్లో గెలిచిన ఆవిడేమి నామినేటెడ్ పోస్ట్ కాదు. ఒక బీసీ మహిళ ప్రప్రథమంగా రాజకీయాల్లోకి వచ్చి మరి అక్కడ గ్రామంలో సర్పంచ్గా గెలవటం అక్కడ చిన్న విషయం ఏమీ కాదు. ఒక సర్పంచ్ మీద కేసు రిజిస్టర్ చేసేటప్పుడు ఎందుచేత మీరు దాని పూర్వాపరాలు ఆలోచించలేదు అని పోలీసు వారిని డైరెక్ట్గా మన ఎస్పీ గారిని కలిసి అడిగాం మేము వెళ్ళి. దానికి కారణం ఏంటి అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మేము విధిగా కంప్లైంట్ చేయవలసి వచ్చింది, రిజిస్టర్ చేయవలసి వచ్చిందని ఎస్పీ గారు చెప్పారు. వెంటనే నేను అడిగాను, సర్పంచ్ గారు అయితే రాజకీయాల్లో ఉన్నారు, ఆమె భర్త ఒక చిరుద్యోగి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్, మరి అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు కదా, ఆయన మీద మాత్రం వాళ్ళు కేసు పెడితే, అక్రమంగా కేసు పెడితే, అది పూర్వాపరాలు విచారించకుండానే మీరు కేసు రిజిస్టర్ చేశారు కదా, ఎందుకు చేశారు? అతను కూడా ప్రభుత్వ ఉద్యోగం కదా, మరి అది మాత్రం అది కూడా చూడాల్సిన అవసరం బాధ్యత మీకు కొత్త కదా అని అడిగితే, అది నాకు తెలియదు ఉద్యోగాన్ని, లేకపోతే అప్పుడే తొలగించి ఉండేవాడిని, నాకు తెలియదు, అయినా ఒక డీటెయిల్ ఎంక్వైరీ దీని మీద కండక్ట్ చేసిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని 4-5 రోజుల్లోనే దీన్ని ఎంక్వైరీ పూర్తి చేస్తామని మాట ఇచ్చారు ఎస్పీ గారు. మరి ఏఈ గారు ఏ విధంగా ఇచ్చారు కంప్లైంట్? ఒకటి, అక్కడ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు కదా, సెక్రటరీతో ఇప్పించలేదు, మరి ఏఈ గారితో ఎందుకు ఇప్పించారు? కారణం ఏంటి? అవసరం అంత అత్యవసరంగా ఆమె మీద కేసు రిజిస్టర్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అదో కారణం, అదొకటి ప్రధానమైనటువంటి మా యొక్క కారణం. రెండవది ఏంటంటే, ఆమె 20,000 తీసుకుని ఇచ్చిందన్నారు. ఈ పెళ్లికి డబ్బులు తీసుకుని ఇచ్చారు, సర్పంచ్ గారిని ఆరోపణ చేశారు. గ్రామాల్లో ఇటువంటి జరుగుతూ ఉంటాయి.
అది ఒక పెద్ద నేరంగా చిత్రించేయటం, దాని మీద కేసులు రిజిస్టర్ చేయించేయటం, దాని మీద పెద్దగా గొడవ చేయటం, ఇది గ్రామీణ వాతావరణానికి అంత మంచిది కాదు. దయచేసి గౌరవ మంత్రి గారు ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. ఇంకా నా మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఎలిగేషన్ ఒకటి చేస్తున్నారు. అదేంటంటే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అవినీతి పనులు చేస్తే దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అని. దానికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక్కడ రాజకీయ పార్టీలో ఉన్నాం మేము. ప్రతి ఒక్క రాజకీయాలు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అటాచ్ అయి ఉంటారు. ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వేరు, సంఘ సంస్కర్తలు వేరు. సంఘ సంస్కర్తల పని రాజకీయ నాయకులు చేయరు, రాజకీయ నాయకుల పని సంఘ సంస్కర్తలు చేయొచ్చు. ఇక సంఘ సంస్కర్తలు ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే పని ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీకి అటాచ్ అయి ఉంటారు కాబట్టి మా అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్తాం తప్ప బజార్కి ఎక్కి కడిగేయం. సరే అతను తప్పు చేస్తే మీరు ఈవేళ అధికారులు ఉన్నారు, మంత్రి వాసంచేరి సుభాష్ అనేవారు గౌరవ మంత్రివర్యులు, బాగా చదువుకున్నవారు. మరి ఆ మాత్రం ఉంటే లా గ్రాడ్యుయేషన్ కూడా ఉందనుకుంటాను ఆయనకి. మరి అటువంటిప్పుడు ఇమ్మీడియట్గా ఒక కేసు ఇష్యూస్ అరెస్ట్ చేసుకోమన్నాడు అతన్ని. మాకేం అభ్యంతరం లేదే, తప్పు చేసిన వాడిని ఎవరిని విడిచిపెట్టమని కోరవలసినటువంటి అవసరం మాకు లేదు, మా పార్టీకి లేదు. ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం, దాన్ని వాచ్ చేస్తాం. వాచ్లాగా ఉంటాం మేము, కాపలా కుక్కలాంటి వాళ్ళం. ఎక్కడ అవినీతి జరుగుతున్నా ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, దాన్ని ఎండగడతాం. అది మా డ్యూటీ. మరి మీరు చేస్తున్న పని ఏంటి అంటే రేపు పొద్దున మేము ఏమైనా అవినీతి చేస్తే మీరు ఎవరుగా అక్కడ వాళ్ళ ప్రొసీజర్ని అంటే వేణుగోపాలకృష్ణ గారిని ఏం అడగలేదు కాబట్టి నన్ను కూడా ఏం అడగండి, మీకు రైట్ లేదని మాట్లాడతారు. అదే పద్ధతి. నేను చేయనని చెప్పండి, తప్పలేదు, చాలా సంతోషిస్తాం మేము. ఏంటిది అసలు ఏమనుకుంటున్నాను ఇక్కడ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణాన్ని పాడు చేయడానికి చేసే ప్రయత్నం ఇది ఓపెన్ డిబేట్కి రమ్మన్నారు. ఎస్, మీరు ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా సరే, ఎవరైనా సరే, ఐఎమ్ రెడీ టు డిబేట్ ది మ్యాటర్. ఇప్పుడేమి మీ నాయకుడు ఏమి ఉత్తమంగా చేసేట్లేదు, మీరే అన్ని చెప్పగలరు. నేను ఇప్పుడు ఎవరేమేమి ఏం చేస్తున్నారో మేము చెప్పగలం. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి నిలబెట్టారో నేను చెప్పగలను. మేము చెప్పడానికి ఏం కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 1952లో మనకు మొట్టమొదటి సరస్వతి ఎన్నిక జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరైతే ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చారో హామీలు పూర్తిగా అమలు జరిపినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క ప్రభుత్వం లేదు, ఏ ఒక్క పార్టీ లేదు. ఒకే ఒక్క భారతదేశంలోనే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే ఎన్నికల మేనిఫెస్టో పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ఒకసారి అన్ని ఆలోచించుకోవాలి. డిబేట్ కంటే రైట్ అంటే మీ అంత ఎక్కువ చదువుకున్న వాడిని కాదు, కానీ నేను కూడా డిబేట్లో మాట్లాడగలను. చెప్పండి, ఎప్పుడు ఎక్కడ రమ్మంటారో తప్పకుండా వస్తాను డిబేట్లో. మేము అడిగిన దానికి మీరు చెప్పండి, మీరు అడిగిన దానికి నేను చెప్తాను. అంచేత ఏమీ వెనకెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నన్ను రమ్మని నేను వస్తాను, లేకపోతే మా అబ్బాయి రమ్మన్న మన కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా వస్తాం. మాకేమీ అదేమీ లేదు. ఎందుకంటే ప్రజల్ని మేమేమి పీడించుకోలేదు ఇప్పుడు. అంచేత మీరు రెడీగానే ఉన్నాం డిబేట్కి రావడానికి. ఎప్పుడు ఎక్కడ అరేంజ్ చేస్తారో చేయండి. మీ ఆఫీస్కి వచ్చి డిబేట్ చేయమన్నా కూడా ఐఎమ్ రెడీ. తాళరేవు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యుల ఆవేదన. పేరుకే ప్రజాప్రతినిధులం, పెత్తనం పాలక పార్టీ వర్గ సభ్యులకే అన్నట్టుందని సమావేశంలో ముక్తకంఠంతో అధికారుల పనితీరుపై మండిపడ్డారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాల అంగన్వాడీ కేంద్రాల పనితీరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, రోడ్ల మరమ్మతులను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో సభ్యులకు ఎంపీ రాయుడు, సునీత గంగాధర్ వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి సత్యనారాయణ, ఎంఆర్ఓ త్రినాథరావు, ఈఓపీఆర్డీ ఇందిరా, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవం కోరుకుంటున్నారు. నా గ్రామంలో ఏ వర్క్ జరుగుతుంది నాకు తెలియట్లేదు. ఇది మన ఈ మాత్రం కూడా గౌరవం ఇవ్వకపోతే మనం ఎందుకండి? ప్రజల నుంచి ఎన్నికైనారు కదా, ఆ మాత్రం కూడా పక్కింటి వాళ్ళని అడుగుతున్నారంట. చేసేది ఏంటంటే అండి, వాళ్ళు కుటుంబ ప్రభుత్వానికి మండల వయసులో కానీ పంచాయతీ వయసులో కానీ జరిగేది అదే. ఒక నామ మాత్రం కింద మాత్రమే మేము ఉన్నామండి. ఒక ఎంపీకి సంబంధించి
సర్పంచ్ అవ్వనమాట. లేదు, అలా అలా మీరు జరగదు. అలా అని మీరు మాట్లాడుకుంటే ఎమ్మెల్యే మంచోడు అలా జరగదు, అలా జరగదు. అందరికీ మేమే వెళ్ళాలి, వాళ్ళు ఆన్లైన్లో వస్తారు, చెప్పండి ఒకసారి. ఏమండి గ్రామం నుంచి మండలానికి వచ్చి మేము పోరాడడానికి ప్రజలు మమ్మల్ని పంపించారండి, మేము వాళ్ళ సమాధానం చెప్తాం కదండి. అడిగే మీరు ఏ యాక్షన్ తప్పకుండా తప్పకుండా చేయండి. అది సాధ్యం. పరిస్థితులని అది జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా ఊరు అంతా కూడా నిధులు ఇవ్వాలనేసి గాడిమగ ఎంపీటీసీ 2 అండి అది. అది ఇప్పుడు గాడిమగ సెక్రటరీ అండి మన ఊర్లో వస్తేనండి ఆయన టీడీపీ కార్యకర్తలతోటి రోడ్డు చూపించుకుండి మనం ఏం చెప్పకన్నా వాళ్ళతో చూపించుకుని వాళ్ళే వెళ్తున్నారు. మన చేతకాలంలాగా వాళ్ళు చేస్తున్నారు టీడీపీలో నాయకులు కట్టని. కొంత దయచేసి మన సెక్రటరీని కోరుకుండి బాగా మాకు తెలిసినలా చేయాలని కోరుకుంటున్నాం సార్. అండి మేము తాలే మండలం ఇందులో ఎంపీటీసీ గారు మాట్లాడుతున్నాను. తాలే మండలం ఇందులో ఎంపీటీసీనండి. మాకు గత 2 నెలల క్రితం అండి MGNRGS వర్క్లు శాంక్షన్ అయ్యాయని చెప్పి ప్రపోజల్స్ పెట్టారండి. అది వచ్చేసి మన పంచాయతీ లెవెల్లో సర్పంచ్ గారు దాన్ని తీర్మానం చేశారు. మండలానికి వచ్చేసరికి మేమందరం గౌరవ సభ్యులందరూ, ఎంపీటీసీ సభ్యులందరూ, ఎంపీపీ గారు తీర్మానం చేశారండి. అది ఎమ్మెల్యే గారి ఆధీనం మేరకు ఆ వర్క్లు మేమందరం కూడా తీర్మానం చేయడం జరిగిందండి. కానీ ఆ వర్క్లు ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అసలు ఏంటన్నది కూడా కనీసం ఇన్ఫర్మేషన్ అనేది ఆఫీసర్స్ తరపు నుంచి ఒక ప్రజాప్రతినిధిగా మాకు అసలు ఇన్ఫర్మేషన్ అన్నది రావట్లేదండి. అది మీరు అందరూ కూడా గమనించాలి. ప్రభుత్వం మరి ఏ వైఖరి చూపిస్తుంది అన్నది మాకు తెలియట్లేదండి. మేము ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వారమే కదండి. ఎన్నుకోబడ్డ వారిని కూడా మీరు లెక్క చేయకుండా మీ ఇష్టానుసారంగా అధికారులు ఇంటిమేట్ చేయకుండా మీకు నచ్చిన వారితో కుటుంబ ప్రభుత్వమే చేసిపోతుందండి అందరినీ. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు మేము ఎందుకు అవసరం లేదు కదా. ఎలా చూస్తున్నారంటే ఒక ఎంపీపీకి వాల్యూ లేదండి ఈ ప్రభుత్వంలో, ఎంపీటీసీకి వాల్యూ లేదు, సర్పంచ్కి వాల్యూ లేదు. ప్రభుత్వాన్ని డైరెక్ట్ వాళ్ళే అక్కడి నుంచి పైనుంచి వచ్చే ఆదేశాల మేరకు అధికారులు చేసుకుంటూ పోతున్నారు. దీని నిమిత్తం మేము మా తీర్మానాలు మాత్రం మేము చేసి పెట్టాలండి. మండలంలో ఇక్కడనే మా పంచాయతీ వర్క్ అనే కాదండి, మండల లెవెల్లో ఇంచుమించుగా రాష్ట్ర లెవెల్లో కూడా. ఎందుకంటే ఒక 50% కదా 80% వరకు వైసీపీ ఎంపీటీసీలు, ఎంపీపీలు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి చిన్న చూపు చూస్తుందండి ప్రభుత్వం. అదొకటి మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా నేను మనం చేసుకుంటాను. ఒక 4 నెలల ముందు ఒక 8 రోడ్లు సీసీ రోడ్లు కొలతలు వేసుకున్నామండి. సచివాలయం తీసుకుని వెళ్ళి 4 డ్రైనేజీలు కూడా మేము కొలతలు వేసుకున్నామండి. అది మా తీర్మానాలు కూడా పెట్టుకున్నామండి. వచ్చిన నిధులతో మేము వర్కులు ఎక్కడో పెట్టామని చేయకుండా వేరే చోట్ల పెట్టుకొని మా ఎంపీడీసీలకు సంబంధం లేకుండా, సర్పంచులకు సంబంధం లేకుండా 3,000 మంది ఉన్న జనాభాలో కాకుండా 3 ఇళ్ళు ఉన్న దిక్కున బైపాస్ ఉందండి. ఇక్కడ తాళరావులో బైపాస్, అక్కడ ఎప్సం కూడా ఉంది. అక్కడ 3 ఇళ్ళు ఉంటే ఇంచుమించు 100 మీటర్లు 200 మీటర్లు రోడ్డు వేసారండి. అక్కడ టీడీపీ కార్యాలయం ఉంది, అక్కడ కూడా రోడ్డు వేసుకున్నారండి వాళ్ళు. మరి ప్రజల కోసం పని చేస్తున్నారా లేకపోతే వాళ్ళు సొంతంగా చేసుకున్నారో తెలవట్లేదు. ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయం చేయమని కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పిల్లి అప్పారావు మెమోరియల్ కళ్యాణ మండపం తాళాలు లాక్కొని ఫంక్షన్లు చేసుకునే వారి దగ్గర నుండి 20,000 రూపాయలు అద్దె వసూలు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పిల్లి అప్పారావు మెమోరియల్ కళ్యాణ మండపం తాళాలు లాక్కొని ఫంక్షన్లు చేసుకునే వారి దగ్గర నుండి 20,000 రూపాయలు అద్దె వసూలు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. నాపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని సర్పంచ్ సతీష్ కుమారి తెలిపారు. తనపై వచ్చిన అసత్య ప్రసారాలు నమ్మవద్దని అన్నారు. మీడియా సోదరులందరూ చూడవలసిందిగా కోరుతున్నాను. ఇదే నాకు మన పెళ్లి చేసుకునే
వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ పట్టుకుని ఇందులో ఏమన్నా 20,000 సర్పంచ్ గారికి ఇచ్చాము మేము అని చెప్పి ఆయన ఏమన్నా రాశారా, నేను తీసుకున్నట్టు నేను ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా నేను తీసుకున్నట్టు ఆయన దగ్గర? ఆయన పెళ్ళికి అనుమతి కోసం నాకు పంచాయతీ సెక్రటరీ గారికి లెటర్ పెట్టడం జరిగింది. లెటర్ పెడితే వాతావరణం అనుకూలించకపోతే కనుక చేసుకుంటామని చెప్పడం జరిగింది. సదరు వ్యక్తి కార్తీక వన సమారాధన భోజనాలకి రావడం జరిగింది. ఆయన చూసి ఆ కళ్యాణ మండపం చూసి ఒక తుఫాన్లని చెప్తున్నారు, 3 తుఫాన్లు ఉన్నాయని చెప్తున్నారు. అందుకని నేను ఆ రోజు ఏమన్నా పెళ్లి రోజు కనుక తుఫాన్లు ఉంటే కనుక నేను ఇక్కడికి కళ్యాణ మండపంలో చేసుకుంటామని ఆ రోజు మా కుల సంఘానికి సంబంధించిన పెద్దలందరూ ఉండడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే నాకు చెప్పడం జరిగింది. చెప్తే వాతావరణం సహకరించకపోతే చేసుకోండి, దానికి ఏ ఇబ్బంది కలగనివ్వకుండా చేసుకోండి అని మేము చెప్పడం జరిగింది. అక్కడ దాన్ని ఎక్కడైనా సరే నేను 20,000 తీసుకున్నానని చెప్పి నాపై అవినీతి ముద్ర వేయడం అనేది జరిగింది. నేను తీసుకున్నానని ఏమన్నా రుజువు ఉందా చూపించండి. లేదంటే కనుక ఒకవేళ రుజువు ఉందని ఉంటే కనుక నా ఇంకా సంవత్సరంన్నర సర్పంచ్ పదవి ఉంది, నేను దానికి రాజీనామా చేస్తాను. నేను 20,000 కాదు 2,000 తీసుకున్నానని ఆ పెళ్లి వాళ్ళ దగ్గర 20,000 తీసుకుని వాళ్ళ పెళ్లికి కళ్యాణ మండపం ఇచ్చానని చెప్తే కనుక ఇప్పుడే నేను నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అది కాకుండా ఇంకొకటి చూపించారు. ఆయన నేను ఎలా చూపించడంతో ఒక మినిస్టర్ గారు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ఎలా చూపించడంతో అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అది నిజమని అనుకుంటున్నారు. ఒక సర్పంచ్గా నేను ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే నా గ్రామం వరకు లేదా నా నియోజకవర్గం వరకు ఒక నియోజకవర్గం వరకు ఉంటుంది. అదే ఒక రాష్ట్ర మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే కనుక అది మొత్తం రాష్ట్రం మొత్తం తెలుస్తుంది. నన్ను ఒక అవినీతి కింద ఆయన ముద్ర వేయడం జరిగింది. దానికి ఆయన సమాధానం చెప్పాలి. అదేవిధంగా నా వెనక ఎవరూ లేరని చెప్పేసి ఒక బడా నాయకుడి వల్ల గెలిచాను వెంకటపాలెంలో అని చెప్పడం జరిగింది. వాస్తవానికి నేను ఒక బడా నాయకుడి వల్ల గెలిచాను, నేను ఒప్పుకుంటాను. ఆయన మాత్రం ఇక్కడికి వచ్చి ఒంటరిగా గెలిచారా అని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున ఒంటరిగా గెలిచారా ఆయన? ఏమన్నా జనసేన బీజేపీ పొత్తుతోనే కదా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఒక బీసీ కులానికి సంబంధించే కదా బీసీ మంత్రిగా ఆయనకి పదవి ఇచ్చారు. బీసీ కులం నుంచే కదా. నేను ఒక బీసీ మహిళగా ఒక బడా నాయకుడు సపోర్ట్తోనే నేను గెలిచాను. అక్కడ నా వెనక ఎవరిద్దరు తప్పించి ఎవరు ఉండరు అంటున్నారు. అదే చెప్తున్నాను. మా ఎంపీటీసీ గారు ఉన్నారు, ఆవిడ 130 ఓట్లు మెజార్టీతో గెలిచానని చెప్పారు. ఓకే, నేను ఒప్పుకుంటాను. నాకు అక్కడ నేను సర్పంచ్గా 1050 ఓట్లతో నేను గెలిచాను. 700 చిల్లర ఓట్లతో వాళ్ళ ఎంపీటీసీ గారు గెలిచారు. ఎవరికి అక్కడ మద్దతు ఉన్నట్టు నేను బహిరంగంగా చెప్తున్నాను. వెంకటైపాలెం గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ విలేజ్లో ఉన్నటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నేను కూర్చుంటాను. వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన ఎంపీటీసీ గారిని కూర్చోమనండి. నా వెనక ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఎంపీటీసీ గారి వెనకాల ఎంతమంది ఉంటారనేది అప్పుడు ఆయన వచ్చి చూడాలని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే నా వెనకాల ఎవరూ లేరు. ఐపోలవరం మండల పరిధిలోని కేసనకుర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని పొగాకులంక నుండి నాగమల్లి చెట్టు వరకు నిర్మిస్తున్న ఏటుగట్టు బీటీ రోడ్డు పనుల్లో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు జిల్లా కలెక్టర్ను కలిసి గ్రీవెన్స్లో రోడ్డు పనులపై ఫిర్యాదు చేశారు. సుమారు 99 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో జరుగుతున్న పనుల్లో లోపాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు వేసే క్రమంలో ఏటుగట్టు బెర్మం వేయటకు అదే ఏటిగట్టుని తవ్వి అదే మట్టి వేయటం వలన ఏటిగట్టు పటిష్టత కోల్పోవటమే కాకుండా వరదలు వచ్చినప్పుడు ప్రమాదం ఏర్పడుతుందని వివరించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు శ్రీనురాజు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజును ఘనంగా సత్కరించిన ఐపోలవరం మండల ఆక్వా రైతులు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రం అందజేసిన తాళరేవు సిపిఎం పార్టీ. చంద్రపురంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.